మినిస్టర్ వినండి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఒక ఇష్యూ రైజ్ చేశారు. మీరు మాట్లాడండి, దీనికి సమాధానం చెప్పి మాట్లాడితే బాగుంటుందనేది వారి ఉద్దేశం. ఎస్ ఎస్ ప్లీజ్ అధ్యక్ష, వెయిట్ లెట్ ది ఇష్యూ కంప్లీట్ కంక్లూజన్. అదేంటి అధ్యక్ష, ప్రతిపక్ష నేత తప్పనిసరిగా ఛాలెంజ్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. తీసుకుంటారప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు హౌస్ కమిటీ ఏమని చెప్పారు మంత్రివర్యులు, వారు కూడా ఏదో చెప్పారు కదా అధ్యక్ష. అంతేగాని ఇదొక అలవాటు అయిపోయింది అధ్యక్ష. నిన్న ధర్మశ్రీ గారు చేసిన స్టేట్మెంట్ టీవీలో పదే పదే చూపించిన మలాని నేను అది వాస్తవమేమో అని నమ్మి ఇవాళ మార్నింగ్ పొద్దుటే మన పత్తిపాటి పుల్లారావు మంత్రివర్యులను అడగడం జరిగింది అధ్యక్ష. అంటే అవాస్తవాలని వాస్తవంగా చిత్రీకరించడంలో ఆ సాక్షి ఛానళ్లు, ఆ సాక్షి పేపర్ కూడా ఎంత బ్రహ్మాండంగా తీసుకెళ్తుందో అనేది మనం ఆలోచించవలసిన విషయం అధ్యక్ష. దీన్ని అవాస్తవాలని చూపించడంలో మనం నిరోధించకపోతే పబ్లిక్ కి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అధ్యక్ష. అందుకు చాలా జాగ్రత్త వహించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ విషయంలో పత్తిపాటి పుల్లారావు గారి మీద చాలా సార్లు ఇదివరకు శాసనసభలో కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వారు ఛాలెంజ్ చేశారు అధ్యక్ష. ఆ ఛాలెంజ్ స్వీకరించవలసిన ధర్మము, నీతి, నిజాయితీ కనుక మీకు ఉంటే ఆ ఛాలెంజ్ ని మీరు స్వీకరించవలసిందిగా నేను కోరుతున్నాను. నేనే కనుక మీ స్థానంలో ఉంటే తప్పనిసరిగా నేను ఛాలెంజ్ తీసుకుంటాను అధ్యక్ష. పిరికి వాళ్ళలాగా పారిపోవడం ఎందుకు అధ్యక్ష? ఆ ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మీకు దమ్ము, ధైర్యము, నీతి, నిజాయితీ కనుక ఏ మాత్రం కనుక ఉంటే మీరు ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా